జోడీ సీజన్ 2 ఈ రోజు కనుక ఎపిసోడ్ చూసుంటే నేను చెప్పా కదా, నాకు ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు అమర్దీప్కి అలాగే మిగతా కంటెస్టెంట్స్ కూడా మేకప్ చేస్తారు. వాళ్ళైతే మెసేజ్ చేశారు. వీళ్ళైతే అమర్దీప్, నైనిక వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. కానీ జడ్జెస్ కొంచెం వాళ్ళకి ఫేవర్గా చేసినట్టు ఉన్నారు అని నేను అనుకుంటున్నా అని చెప్పారని చెప్పా కదా. ఈరోజు ఎపిసోడ్ చూస్తే కొంచెం అలానే అనిపించింది. అమర్దీప్, నైనిక ఏదైతే పర్ఫామ్ చేశారో అది నాకు కూడా బాగా అనిపించింది. అంతగా మళ్ళీ ఏం ఇది అనిపించలేదు. వాళ్ళ కంటెస్టెంట్లు కూడా బాగానే మార్క్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఇద్దరు మార్క్స్ ఇచ్చే టైంలో ఇక్కడ సదాగారే ఫస్ట్ ఇచ్చేశారు. శేఖర్ మాస్టర్కి చెప్పారు, చూడండి వాళ్ళు పర్ఫార్మెన్స్ తక్కువ అంటున్నారు కానీ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారని శేఖర్ మాస్టర్కి చెప్తే ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుని ఆ తర్వాత కంటెస్టెంట్లను అయితే అడిగారు, మీరు కంప్లైంట్స్ చెప్తున్నారు కానీ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు అని. ఆ తర్వాత మిగతా ఇద్దరు 4 ఇచ్చారు. ఆ తర్వాత ఈ జడ్జెస్ కూడా తక్కువ మార్కులు ఇచ్చారు అమర్ అలాగే నైనికాకి. మళ్ళీ అంత తక్కువ ఇచ్చే పర్ఫార్మెన్స్ కాదని నేను అనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్ మీరు కానీ చూసింటే ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే బాగానే అనిపించింది. మళ్ళీ అంత ఇదిగా ఏమనిపించదు, బాగానే అనిపించింది. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో ఏదైతే ఉందో ఆ బ్రహ్మాస్త్ర వాడకపోవడం, ధనరాజ్ అలాగే మణికంఠ వీళ్ళ జోడీ అయితే ఉంది, వాడుంటే ఎవరో ఒకరు సేవ్ అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళు లాస్ట్కి వచ్చేసాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని వాడకుండా ఉన్నారు కదా, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మానస్ అలాగే సృష్టి, అమర్దీప్ అలాగే నైనికాకి 7 డిఫరెన్స్ ఉందంటే ఆ మార్క్స్ ఏదైతే ఉందో అది. హీరో పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా కొంచెం మార్కులు ఇచ్చిందంటే ఇద్దరు సేమ్ అయ్యేవాళ్ళు. నాకైతే అంత తక్కువ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళది అమర్దీప్ అలాగే నైనికాది అనిపించలేదు. బాగానే చేశారు అనిపించింది. జడ్జెస్ ఏమనుకున్నారో తెలియదు, అలా చెప్పి అలాగే జోడీస్కి చెప్పి వీళ్ళు కొంచెం మార్క్స్ అయితే తక్కువ ఇచ్చారు. ఇంకా ప్రియాంక అలాగే మణికంఠ వీళ్ళైతే పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. మణికంఠకి అయితే బాగలేదు. చెప్తూనే వస్తున్నా కదా, ప్రియాంక అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. మణికంఠకి కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఇంకా వీళ్ళ టీం ముందుకు వెళ్ళేది. కానీ ఈరోజు టీంలో బాగలేకపోయినా బాగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు కూడా. ఇంకా లాస్ట్లో ఏదైతే ఫైనల్లో ఇద్దరు పర్ఫామ్ చేయాలో అప్పుడు మణికంఠ లేడు కాబట్టి ఇంకా ఫినాలేకి వచ్చేసాం కాబట్టి వీళ్ళని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. మణికంఠ అలాగే ప్రియాంక. నేను ఆల్రెడీ చెప్పా కదా, 6th పొజిషన్లో వీళ్ళే వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత 5, 4, 3, 2, 1 వీళ్ళు కూడా ఎవరు అని ఆల్రెడీ ఇంతకు ముందర వీడియోలో చెప్పేసా. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అమర్దీప్, నైనిక వీళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ఈసారి శ్రీ సత్య అలాగే అర్జున్ కళ్యాణ్ ఎవరున్నారో వీళ్ళు కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ నిజంగా చూడడానికి చాలా బాగా అనిపించింది, క్యూట్గా అనిపించింది. ఇదైతే నాకు ఈరోజు ఎపిసోడ్కి ఫస్ట్ మార్క్స్ ఎవరికి ఉన్నాయంటే మానస్ అలాగే షష్ఠి వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో వచ్చేసి అమర్, నైనిక, థర్డ్ ప్లేస్ వచ్చేసి నేహ, విశ్వ, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య, 5th ప్లేస్ వచ్చేసి ధనరాజ్ అలాగే భానుప్రియ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఇంకా 5th ప్లేస్లో వచ్చేసి ధనరాజ్ అలాగే భాను ఉన్నారు కదా, వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. 4th ప్లేస్లో ఉన్న శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ ప్లేస్ మటుకు చేంజ్ అయింది ఫినాలేలో. ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే అమర్దీప్, నైనిక వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ ప్లేస్లో రన్నర్స్గా నేహ, విశ్వ ఉన్నారు. విన్నర్స్గా మానస్ అలాగే సృష్టి అయ్యారు.